ఇది ఆ సేవలు చేశారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి నేను అడుగుతున్నాను. చెప్పనా, వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఆ సువార్త చేస్తారు. ప్రభుత్వాలకే, రాజ్యాలకి అగ్రరాజ్యం ఎప్పుడు రోమా ప్రాంతం అగ్రరాజ్యం. అప్పటి కాల ప్రపంచ పరిస్థితుల్లో ఏక ఛత్రాధిపత్యం ఏలుతున్న రోమా సామ్రాజ్యానికి సవాలు విసిరి చెప్తున్నాడు. చూడండి, యోహాను గారి, అపోస్తలుడు కానీ, పౌలు గారు కానీ పౌరుషంతో చెప్పే మాట, దేవుడు మన పక్షంలో ఉంటే మనకి ఇంకెవడు విరోధి కాదు. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, వస్త్రహీనత, ఉపద్రవమైన ఇదంతా మనకు కలగలిపి శత్రువులుగా మారి మన మీదకి వచ్చిన మన పక్షాన దేవుడు మీరు నిలబడండి అంటాడు. సత్యమును కూర్చున్న జ్ఞానాన్ని బోధించడానికి, సమాజానికి, చీడబడిన సమాజానికి, పీడబడిన సమాజానికి, సచిన సమాజానికి సత్యం చెప్పడానికి బాప్తిజం ఇచ్చి యోహాను, పౌలు గారు, అపోస్తలులు, మిషనరీలు, అప్పటి కాలంలో యెహెజ్కేలు, యిర్మీయా చెప్పాడు సత్యం చెప్పడానికి. నేను అడుగుతున్నాడు, మీరు నిలబడగలగా యవనస్తులుగా? కొన్ని సంఘాల్లో మీరు చూడండి, యవనస్తులు ఎక్కడికి వెళ్ళారు అంటే సిగరెట్లు తాగడానికి వెళ్ళారంట. కొన్ని సంఘాల్లో మీరు చూడండి, యవనస్తులు ఎక్కడికైనా ఆట ఆడికి వెళ్ళాడంటాడు. నేను అడుగుతున్నా, అంటే యవనస్తులు చాలా పాడైపోయారు సమాజంలో.